విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేసి వాటిని పరిష్కరించే ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలకు సిద్దిపేట వేదిక కానుందని ఏబీవీపీ ప్రాంత సహ సంఘటన కార్యదర్శి విష్ణువర్ధన్ తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 43వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ను ఏబీవీపీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 43వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 23, 24, 25వ తేదీలలో నిర్వహించ తలపెట్టామన్నారు. ఈ సమావేశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలతో పాటు విద్యార్థులను పక్కతో పట్టిస్తున్న డ్రగ్స్ వ్యసనాలపై చర్చించి పలు తీర్మానాలు చేస్తామన్నారు. ఈ మహాసభలలో విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు అభిషేక్, వివేకవర్ధన్, శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఈ సిద్దిపేట నగరంలో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభలకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ యూనివర్సిటీల నుంచి అదేవిధంగా 1500 మంది విద్యార్థులు ఈ రాష్ట్ర మహాసభలకు విచ్చేస్తున్నారు. ఈ 43వ రాష్ట్ర మహాసభలు ఈ సిద్దిపేట నగరంలో జరుగుతూ ఉన్నాయి. కావున ఈ సిద్దిపేట నగరంలో జరుగుతున్నటువంటి ఈ 43వ రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సిద్దిపేట అంటేనే ఉద్యమాలకు ఊపిరి. ఇలా ఎన్నో ఉద్యమాలు ఇక్కడ పురుడు పోసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. కావున ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు ఈ సిద్దిపేట పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. కావున తెలంగాణ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ 43వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ 43వ రాష్ట్ర మహాసభలో విద్యారంగకు సంబంధించినటువంటి విద్యారంగ స్థితి, రాష్ట్ర స్థితి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు డ్రగ్స్కు అదేవిధంగా గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. దాని విషయం కూడా ఈ 43వ రాష్ట్ర మహాసభల్లో కూడా విద్యార్థి పరిషత్ చర్చించడం జరుగుతుంది.